స్వామి మన యొక్క జీవిత కాలములో మంచి విశ్రాంతి దినమును దేవుడు మనకు ప్రసాదించున్నారు. ఉదయకాలమందు మనము ఆత్మతోను సత్యముతోను ఆయా ఆలయాలకు వెళ్ళి ఆరాధన చేసి ఆయన యొక్క ఆశీర్వాదములు పొంది, మరియు ఈ యొక్క మధ్యాహ్న కాలము ఈ సమయంలో కూడాను మరొకసారి యేసు స్వామిని మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే శ్లాఘ్యతను దేవుడు మనకు ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి యొక్క వాక్య ధ్యానాంశము, ధ్యానించుచున్నావా దూషించుచున్నావా అనేటువంటి అంశం మీద నేడు మనము పవిత్ర గ్రంథాన్ని పఠించుకుందామండి. నేటి యొక్క వాక్య ధ్యానాంశం పేరు ధ్యానించుచున్నావా దూషించుచున్నావా. చూడండి, ఈ యొక్క ధ్యానించటము అనేటువంటి అంశం గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది. ఈ రీతిగా ఈ యొక్క వాక్యాన్ని తీసుకున్నటువంటి మనము ఏం చేస్తాము? ధ్యానించటానికి ఇష్టపడతాం. అయితే మనము వాక్య ప్రకారంగానే ధ్యానిస్తున్నామా, లేక మన యొక్క అజ్ఞానం చేత గాని మన యొక్క అసమానతల చేత గాని దేవుని యొక్క వాక్యమును దూషించుచున్నామా అనేటువంటి విధంగా, ధ్యానించుచున్నామా దూషించుచున్నామా అనేటువంటి ఆత్మ పరిశీలనతో సద్విమర్శతో మనము ఈ సమయమందు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ యొక్క దూషించటము అనేటువంటి దానిని మనకు తెలియకనే మనము చేస్తున్నామేమోనని గమనించాలి. సామెతలు 28వ సామెత 9వ వచనంలో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అని దేవుడు చెప్తున్నారు. మరి మనము దీవారాత్రములు ధర్మశాస్త్రమును అందు ఆనందిస్తూ ధ్యానిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ ఆ యొక్క ధర్మశాస్త్రము వినబడకుండా మన యొక్క చెవిని కనుక తొలగించుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థన హేయమని దేవుడు చెప్తున్నారు. దీనిలో ఉన్నటువంటి అంతరార్థమును మనము ఈ సమయమందు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, 211వ పేజీ అండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, అనేకులు బోధకులు కాకుండుడి అని ఉంది. ఏమండి? అనేకులు బోధకులు కాకూడదట. అంటే బోధకులు అంటే కేవలము చర్చిలో ఉండేటువంటి వారు, పాస్టర్ గారులు మాత్రమే కాదండి. మనమందరం కూడాను మనకు తెలిసినటువంటి వాక్యములను ఇతరులకు మనము చెబుతూ ఉంటాం. ఆ చెప్పేటువంటి ప్రక్రియలో, పరిచర్యలో మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలని ఈ యొక్క వాక్య భావం ఉన్నది. అంతేగాని ఎవరు పాస్టర్లు కాకూడదని గాని, ఎవరు ప్రసంగాలు చేయకూడదని గాని, ఎవరు కూడాను సువార్తను ప్రకటించకూడదని గాని అర్థం అలాగే తీసుకోకూడదండి. అనేకులు బోధకులుగా కాకుండుడి అంటే దానికి అర్థం ఏంటంటే, మనము త్వరపడి మిడిమిడి జ్ఞానముతో మనము వాక్య పరిచర్యను చేయకూడదు. మొదట మనము సావధానముగా మన యొక్క మనస్సులను నిమగ్నము చేసి వాక్యమును ప్రార్థనతో ధ్యానం చేస్తూ దేవుని యొక్క మహిమను కోరుకుంటూ మనము సరైన విధముగా దేవుని యొక్క వాక్యమును మొదట మనము ఆకలింపు చేసుకోవాలి అనేటువంటిది నేటి యొక్క సారాంశము, తాత్పర్యము. నేను చెప్పేటువంటి వాక్యములను మీరు సమ్మతించుటకు, ఆస్వాదించుటకు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి వాక్యాన్ని కూడా మీరు చదివినట్లయితే మీకు తెలుస్తుందండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలను మరి చదువుకుందాము. మన మధ్య ఉన్నటువంటి మరి కుమారమ్మ గారు ఉన్నారు, వారు చదివితే బాగుంటుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక అండి 2వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు చదువుతారండి.
చదువుతున్నానండి. 2 17-24 వరకు. ఓకే అండి. నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొంచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన శాస్త్రము గలవాడువై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొంచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలి చదవమంటారా? చదవండి అమ్మా. దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అసహ్యించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రం చూసారా? ఈ యొక్క రోమిలకు రాసినటువంటి పత్రిక 17 నుండి 24 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, నేను ఈ రోజున ధ్యానించుచున్నావా దూషించుచున్నావా అనేటువంటి విధంగా అంశాన్ని నేను ప్రారంభం చేసినందుకు ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండి. కావున మనము ఇతరులకు చెబుతూ ఉంటాం, మంచి సాక్ష్యాలు చెప్తాం, వాక్యాలను బోధిస్తాం, మనకు మనమే మంచి నిజ క్రైస్తవులం అని పేర్లు పెట్టేసుకుంటాము. దేవుడు నాకు తోడుగా ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు దేవుని గురించి చాలా వాక్యాల గురించి నాకు తెలుసు అని మనము అతిశయిస్తూ ఉంటాము, చెప్పుకుంటూ ఉంటాము. అయితే మనము చేయవలసినది ఏమిటయ్యా అంటే, ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా అని వాక్యము మనల్ని ప్రశ్నించుచున్నది. మనము ఆ రీతిగా ధర్మశాస్త్రమందు అతిశయించు మనము ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరుచుతున్నాము. అందుకనే వ్రాయబడిన ప్రకారము మనల్ని బట్టియే దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది అని వాక్యము మనకు సెలవిస్తోంది. అందుకని మనము నిజంగాను ఆత్మతోను సత్యముతోను దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించుచున్నామా, లేక అతిశయముతో గర్వముతో మరి అజ్ఞానముతో మనము ఆయన యొక్క నామము దూషించబడేటట్లుగా మనము ప్రవర్తిస్తున్నామా? మనకు మనం కూడాను బోధించుకొని దేవుని యొక్క చిత్తమెరిగి మనము బహు జాగ్రత్తగా పవిత్రమైనటువంటి జీవితమును జీవించటానికి ప్రయత్నము చేస్తున్నామా లేదా అని ఈ యొక్క సబ్బాతు శుభ రోజున శుభదినమునందు మనము ఈ యొక్క వాక్యమును ఈ రీతిగా మనము ఆకలింపు చేసుకోవాల్సినటువంటి అవసరత ఎండి ఉన్నది. ఎలా అనగా, యోహాను సువార్తలో మరి ఆ యొక్క నికోదేమైనటువంటి వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినారు. వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఏమండి కొన్ని అంశాలను మాత్రమే నేను క్లుప్తీకరించి చెప్తాను. ఎందుకంటే అదంతా కూడాను మనకు తెలిసినటువంటి వాక్యములు కాబట్టి వాటిని నేను బాగా వివరంగా చెప్పాల్సిన పని లేదని నేను చెబుతున్నాను. చూడండి, యోహాను 3లోనండి. యోహాను 3 ఓకే, వచనం ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు వారికిను ఈ యొక్క నికోదేమికి కూడాను ఒక సంభాషణ జరుగుతోంది. 3 అండి, ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. 3లో ఆయన చెప్పినటువంటి అందుకు యేసుక్రీస్తు వారు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని
రాజ్యము చూడలేడని నీతో నిత్యంగా చెప్పుచున్నానని ఆయన చెప్పారు. అందుకు నికోదేము, ముసలివాడినైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యంగా చెప్పుచున్నానని అక్కడ చెప్పి ఉన్నారు. అయితే అందుకు నికోదేము ఈ సంగతులు అలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లా నిన్ను 10వ వచనము చదవండి. 3:10. అవునండి. ఓకే. యేసు ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగువా? ఒక్క నిమిషం చాలండి, చాలు. మనందరికి తెలిసినటువంటి వాక్యాలు అవి. నేను త్వరితగతిన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, అక్కడ 3:10లో యేసుక్రీస్తు వారు ఆ యొక్క నికోదేమైనటువంటి బాధకుడిని గురించి నేరుగా యేసు స్వామిని చూడగలిగాడు కన్నులతో, నికోదేము అయినటువంటి బాధకుడు. కానీ ఆత్మతో ఆయనను చూడలేకపోయాడు. ఆత్మ సంగతులను ఆయన గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు నికోదేమైనటువంటి బోధకుడు. ఈ కాలంలో పాస్టర్ గారని చెప్పుకోవాలి. అందుకని నేను యాకోబు 3:1లో అనేకులు బోధకులుగా అవమాకండి, అయితే గనక మీరు సర్వసిద్ధంగా ఉండి ఆ యొక్క బోధకులుగా మీరు మారండి అని నేను చెయ్యండి, సేవ చేయండి అని నేను చెప్పినది ఈ కారణం బట్టే నేను చెప్పి ఉన్నాను. ఈ యొక్క అంశం మీకు అందరికీ తెలుసు, కానీ దీనిని నేను క్రొత్తగా ఈ సమయం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ యొక్క నికోదేమైనటువంటి వారు బోధకుడు, అయితే ఆయనకు కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు తెలియదు. అందుకని ఆయన యేసుక్రీస్తుతో ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పుడు ముసలివాడిని అయ్యాను, ఎలాగా నేను అని అంటున్నాడు. తర్వాత ఇది ఇది ఎట్లు సాధ్యమవుతుందని అని అడుగుతున్నాడు. నేను ముసలివాడిని అయ్యాను, మనుషులకి ఎలాగూ, అవును, మనుషుడు ఎలాగా జన్మింపగలడు రెండో మారు తల్లి గర్భంలోకి వెళ్ళి అని 9వ వచనం చూడండి. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడిగాడట. ఏమండి, మనలో ఉన్నటువంటి అసమానతలను, బలహీనతలను, అల్ప విశ్వాసాన్ని మనము కప్పిపెట్టుకొని క్రీస్తు వారితో ఏమంటామంటే, అయ్యా ఇది జరుగుద్దా జరగదా, నువ్వు నాకు ఇస్తావా ఇవ్వా, చేస్తావా చేయవా అని యేసుక్రీస్తు వారిని మనము ఈ రోజున ప్రశ్నిస్తున్నాం. అలనాడు నికోదేము గారు కూడాను ఏమండి ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా అన్నాడు. చూసారా, ఈ అన్ని విషయాలను నేను ఎందుకు పొందుపరుస్తున్నానంటే, బోధకులైనప్పటికీ కూడాను కొన్ని ఆత్మీయ సంగతులను వారు గ్రహించకుండా ఉండే విధంగాను, ఏమండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగాను ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క కన్నులకు గురుటితనాన్ని, మనోనేత్రానికి గురుటితనాన్ని కలగజేస్తుందని భక్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి మాట వాస్తవమే. కావున ఆ రీతిగా మరి మనము ధ్యానించటంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మనము అనాలోచితంగా దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క కార్యముకు వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు. అలాగా మాట్లాడినట్లయితే అన్ని జనుల ఎదుట దేవుని యొక్క నామమును మనము దూషించినటువంటి వారితో సమానులము అవుతాము. సరే, ఇక్కడ మీకు ఒక అంశం మీద నా మీద మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అదేమిటయ్యా అంటే, ఆ యొక్క ఇశ్రాయేలుకు బాధకుడైనటువంటి మంచి సీనియర్ పాస్టర్ గారిని ఈ యొక్క పాస్టరు ఈ రీతిగా విమర్శిస్తున్నాడు అని అనుకోవచ్చు. నిజమేనండి, మీకు ఏదైనా అభ్యంతరకరమైనది ఉంటే ఆ యొక్క అభ్యంతరకరమైనటువంటి లేకుండా ఈ యొక్క నికోదేము గారి గురించి మరొక అంశాన్ని నేను మీతో ప్రస్తావిస్తాను. ఇటువంటి ఈ యొక్క నికోదేము గారు ఆత్మీయ సంగతులను కొన్నిటిని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు వారితో సంభాషించిన తర్వాత అప్పుడు ఆయన కేవలము
ఈ యొక్క బాహ్య నేత్రములతో మాత్రమే కాదు ఆయనను చూడటము, ఆత్మీయ నేత్రాలతో కూడాను నికోదేము గారు యేసుక్రీస్తు వారిని కన్నులారా గాంచుట, చూచుట, గ్రహించుట జరిగి ఉన్నది. అందువలనే యేసుక్రీస్తు వారు ఆ యొక్క సర్వలోక మానవ పాప పరిహారార్థమై, లోక కళ్యాణార్థమై ఆయన యజ్ఞ పశువుగా మరి కలవరిగిరిలో యేసు స్వామి మనందరి కోసము రక్త ప్రోక్షణము గావించి, శిలువ బలియాగము గావించి ఆయన శిలువ వేయబడినటువంటి సందర్భము తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ నికోదేము గారు ఒక ఘనకార్యమును చేసి ఉన్నారు. 19:39 అండి. యోహాను 19:39వ వచనాన్ని చదువుకుందాం. 39. ఓకే అండి. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలము. థాంక్స్ అండి, మంచిది. చూసారా, ఇక్కడ ఆ రకంగా ఆ సమయమందు యోహాను సువార్తలో 3వ అధ్యాయములో యేసుక్రీస్తు వారితో నేరుగా సంభాషించినటువంటి వ్యక్తి, బోధకుడు అయినటువంటి ఆ యొక్క నికోదేము గారు యేసుక్రీస్తు వారి విషయంలో అభ్యంతర పడినప్పటికీ కూడాను ఆ తదుపరి ఆయన యొక్క జ్ఞాన నేత్రములు తెరవబడినటువంటి వాడే, యేసుక్రీస్తు వారి యొక్క మహిమను పొందినటువంటి వాడే ఆయన. యేసయ్య ఆ యొక్క శిలువ బలియాగము అనంతరము ఆయనను ఆ యొక్క నూతనమైనటువంటి సమాధిలో ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క దేహమును దానిలో మరి ఆ యొక్క సమాధిలో పెట్టేటువంటి సమయంలో ఈ యొక్క నికోదేము గారు ఏమండి ఒక పుణ్యకార్యము చేసి ఉన్నారు. అలనాడు అత్తరుతో ఏమండి ఆమె ఏం చేసింది? యేసుక్రీస్తు వారి యొక్క పాదములు తుడిచి ఆమె యేసుక్రీస్తు వారు బ్రతికి ఉండగా చేసింది ఆ స్త్రీ, ఆ తల్లి. కానీ ఈయన తన యొక్క స్టేటస్ కి భయపడి తన యొక్క పదవిని కాపాడుకోవటానికి ఇశ్రాయేలుకు బోధకుడిగా ఉన్నటువంటి ఈ యొక్క నికోదేమి గారు చివరికి తట్టుకోలేక, అంటే చివరికి యేసుక్రీస్తు లేకుండా జీవించలేకుండా, యేసుక్రీస్తు వారు దైవ కుమారుడని లోక రక్షకుడని అంగీకరించే విధంగా బాహటంగా ఆయన మంచి సాక్షిగా మారిపోయి క్రీస్తు వారి యొక్క దేహమును ఆ సమాధిలో పెట్టేటువంటి సమయంలో ఆయన ఆ పుణ్యకార్యమును చేసినట్లుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 39లో మనము చూడవచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, మరి పాస్టర్లు అయినటువంటి వారు, మంచి విశ్వాసము కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలు, పెద్దలు, చిన్నలు ఎవరైనప్పటికీ కూడాను యేసుక్రీస్తునందు ఎదుగుటకు, ఫలించుటకు ప్రయత్నం చేయాలి. అంతేకాని నాకు సమస్తమును తెలుసని గర్వించకూడదు, అహంకార దృష్టితో ఎప్పుడూ ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడికి విధేయత చూపిస్తూ ఆయనకు మనము లోబడి, దేవా ఈ యొక్క వాక్య మర్మము ఏమిటి, నేను ఈ యొక్క సమయమందు నేను మీ యొక్క ప్రియబిడ్డలకు ఎటువంటి వాక్యమును జీవాహారమును నేను పంచిపెట్టాలి అని కేవలము క్రీస్తు వారి మీద భక్తి శ్రద్ధలతో పరిశుద్ధాత్మ యొక్క ప్రోద్బలము చేత సువార్త సేవ చేయాలే కానీ మేము ఆ యొక్క యూనివర్సిటీ ఈ యొక్క పట్టాల పట్టు పుచ్చుకున్నాము, మేము ఇంతటి గొప్పోళ్ళు అని ఎవ్వరు కూడాను అతిశయించకుండా ఉండులాగిన నికోదేము గారి యొక్క స్వీయ చరిత్రను నేను మీ ముందు ఉంచటము అనేటువంటిది జరిగి ఉన్నది. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగాను ఎవడును ఇద్దరు మనుషులకు దాసుడుగా ఉండనేరడు. మనము దేవునికిని సిరికిని దాసులుగా మనము ఎంత మాత్రము
ఉండజాలము, ఉండకూడదు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నది. ఈ వాక్యం మనకు బాగా తెలిసినటువంటి అంశము. తదుపరి చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మనము నులివెచ్చనిగా ఉండకూడదు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు. ప్రకటన 3:15 ప్రకారంగాను. ఏమండి, మనము పైకి పేరుకి క్రైస్తవుడు అని చెప్పుకుంటూ మనము మరి ఆచారములను మనము ఆశ్రయించకూడదు అనేటువంటి ఉద్దేశముతో ఈ యొక్క వాక్యమును నేను చెప్పి ఉన్నాను. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు కనుక మనం చూసినట్లయితేనండి, దేవుని పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది మనము నేరకూడదు. ఏమండి, మనము యేసయ్య నామము పెట్టుకున్నామా, యేసయ్య నామమునకు తగినట్లుగానే మనము మన యొక్క భక్తి శ్రద్ధలు, మన యొక్క ప్రార్థనలు అవన్నీ కూడాను యేసుక్రీస్తు వారికి లోబడే మనము జీవించాలి తప్ప కొంచెం అటువైపు కొంచెం ఇటువైపు ఆ రీతిగా ఉండకూడదు. కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 21 చూసినట్లయితే, మీరు దేవుని పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది నేరరు అని అక్కడ వాక్యము మనల్ని ఖండిస్తున్నటువంటి అంశాన్ని మీరు ధ్యానించవలసిందిగా కోరుకుంటున్నాను. తదుపరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని కూడాను మనము చదువుకోవచ్చండి. ప్రకటన 22:11వ వచనం, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనటువంటి వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అనేటువంటి ఆ యొక్క వాక్యంను మనము ఈ సమయమందు జ్ఞాపకం చేసుకోవాలి. 12వ వచనంలో కూడాను, సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది, ఎవరు యొక్క స్థితిగతులను యోగ్యతలను బట్టి వారికి ఇవ్వవలసినటువంటి జీతము నా దగ్గర ఉన్నదని యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి 12వ వచనాన్ని కూడా మనము చూడవచ్చు. ఎలాగనగా మరి సువార్తల్లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట ఉన్నదండి, మొదటి వాడు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని యేసు స్వామి తన యొక్క సువార్తల్లో చెప్పినట్లుగా అనేకులు మరి వారికి ఉన్నటువంటి ప్రేమ, వారికి ఉన్నటువంటి విశ్వాసము, వారికి ఉన్నటువంటి భక్తి చల్లారిపోవటం చేత మొదటి వారైనటువంటి వారు కొందరు కడపటి వారు అవుతారట. కడపటి వారైనటువంటి వారు యేసుక్రీస్తు వారిని స్వకీయ రక్షకుడిగా అంగీకరించడం చేత తిరిగి మరలా వారు మొదటి వారు అవుతారని యేసు స్వామి ఆయన స్వయంగా మనతో చెప్పినటువంటి మాటను మనము తీసుకుందాం. ఎలాగనగా మరి ప్రకటన 22:12లో మనం చూసినట్లయితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అవునండి, ఆ యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువ మీద ఉన్నప్పుడు ఆయనకు కుడివైపున ఉన్నటువంటి మరొకడు, ఎడమవైపున ఉన్నటువంటి మరి ఒకడు ఉన్నారు. ఆ ఉన్నటువంటి వారిలో కుడివైపున ఉన్నటువంటి వాడు క్రీస్తు వారిని అంగీకరించారు. అందుకనే అప్పుడు క్రీస్తు వారు అతనికి చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, నీ క్రియలు గొప్పవి, నీ విశ్వాసము గొప్పది, నేడు నీతో చెబుతున్నాను, నీవు నాతో కూడా పరదేశంలో ఉండటానికి నీవు అనుగ్రహాన్ని పొందావు, నీవు రెండవ రాకడలో నీవు లేపబడతావు అని యేసు స్వామి చెప్పినటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన యొక్క నీతి క్రియలను బట్టి, మన యొక్క ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, యేసుక్రీస్తు వారు మన ఎడల వీటిని బట్టి చూసి మనకు ఉచితంగా ఆయన ఇచ్చేటువంటి కృప చేత మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతామనేటువంటి సత్యమును ఈ రీతిగా మనము మరొకసారి రూఢీపరుచుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. మనము ఎంచుకున్నటువంటి అంశము ధ్యానించుచున్నామా, దూషించుచున్నామా కదండి. అందుకని ఆ రోమిలికి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలోను 19వ వచనంలోను మనం చూసినట్లయితే అక్కడ ఏమున్నదంటే అర్థము, ఆ రోమిలికి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 15 వచనము 19వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ నేను ఏదైతే
నిశ్చయించుకుంటున్నానో, చేయాలని అనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. నేను ఏదైతే చేయకూడదని అనుకుంటున్నానో నేను దానినే చేస్తున్నాను అని అటువంటి పరమభక్తుడైనటువంటి పౌలు గారు కూడాను దేవుడిని ధ్యానించాలనుకుంటున్నాను, దేవుడిని దూషిస్తున్నానేమో. దూషించటం అంటేనండి, ఏదైతే దేవుని యొక్క క్రియలో దేవుని యొక్క పుణ్యకార్యమో అనేటువంటి దానిని మనము సరైన విధంగా చేయలేకపోవటమేనండి. దీనిని మీరు చాలా సునాయాసముగాను స్వల్పముగాను అతి జాగ్రత్తగా మీరు దీనిని మన భక్తి జీవితాలకి మనము అనువదించుకోవాలి. అందుకు సాక్షార్థంగా రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనము 19వ వచనం ఆ పౌలు గారే ఆ రీతిగా మాట్లాడుతున్నారు. అయితే మరల ఆయన కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఆయన మరొక మంచి మాదిరికరమైనటువంటి అంశాన్ని చెప్పి ఉన్నారు. అది ఏమిటయ్యా అంటే, దినదినము నేను వినయిస్తుడునై నా యొక్క శరీరమును నేను నలగొట్టుకొనుచున్నాను అంటున్నారు. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, మన యొక్క శరీరము వేటినైతే కోరుకుంటుందో ఏమండి, ఆ వాటిని మనము ధరించకుండా మనము మన యొక్క శరీర ఆశలను మనము కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని మీరు ఆధ్యాత్మికంగా ఈ యొక్క వాక్యాన్ని మీరు తీసుకోండి. అంతేకాని ఆ యొక్క పౌలు గారు తన యొక్క శరీరము లోకాశల్లో ఏదో కోరుకుంటుందని ఆయన యొక్క శరీరాన్ని ఒక పచ్చడి బండ తీసుకొని కొట్టుకోవాలా, నల్లగొట్టుకుంటే అది కాదండి. మన యొక్క శరీరము, మన యొక్క శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము, ఈ యొక్క లోక జ్ఞానము, లోక అవసరతలు, ఈ యొక్క లోకంలో ఉండేటువంటి పద్ధతుల ద్వారాగా మనము ఏ విషయాలలో మనము దేవునికి దూరమైపోతున్నామో ఆ యొక్క దూరం కాకుండా ఉండే విధంగా మనము మన యొక్క మనస్సుని క్రీస్తు వారి వైపు నిమగ్నము చేసుకోవటమే ఆయన యొక్క శరీరమును నలగొట్టుకోవటము అంటే. తర్వాత ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినమందు మరి ఒక ప్రత్యేకమైనటువంటి శాబత్ గ్రీటింగ్, హ్యాపీ శాబత్ గ్రీటింగ్ ఎంట్రా అంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగాను, విశ్రాంతి దినమున ఏ పనియు చేయకుండా తన యొక్క చేతిని బెగపట్టుకొని వాడు ధన్యుడు అని రాయబడినటువంటి ప్రకారంగా మనము ఈ యొక్క విశ్రాంతి దినమందు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించేటువంటి వారముగా ఉండాలి తప్ప ఈ యొక్క విశ్రాంతి దినమును మనం ఉల్లంఘిస్తూ మన యొక్క లోకంలో ఉన్నటువంటి పనిపాటల వైపు మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ నామమును మనము దూషించినటువంటి వారం అవుతాం అని మరొకసారి గ్రహించవలసిందిగా సవినయంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఈ రీతిగా విశ్రాంతి దినమందు ఏ పని చేయకుండా మన యొక్క చేతిని బెగపట్టుకున్నట్లయితే దేవుడు యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగాను 14వ వచనం ప్రకారంగాను ఆయన ఏం చెప్తున్నారంటే, విశ్రాంతి దినము మనోహరమైనదని ఘనమైనదని ఎంచి లోకవార్తలు చెప్పుకొనకయు వ్యాపారము చేయకయు ఉండిన ఎడల దేశము యొక్క ఉన్నత స్థలములో నేను మిమ్మలను కూర్చుండబెట్టేదను అని క్రీస్తు వారు చెప్పినటువంటి ఆ యొక్క యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాలని ఈ రోజున మనము ఈ యొక్క శుభ సబ్బాతు దినమందు దేవుడిచ్చేటువంటి శుభాశీస్సులుగా మనము పరిగణించుకుందాం. అందుకని మనము చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే, ఆ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగాను, జీవ వృక్షమునకు హక్కు గల వారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. చూస్తారండి, ఈ యొక్క విశ్రాంతి దినమందు మరియు మిగతా 6 రోజుల్లో కూడాను ధర్మశాస్త్ర ప్రకారముగాను మనము నీతియుక్తమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించుటకు గాను మన యొక్క ఆత్మీయ వస్త్రమును ఏమండి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారమై ఈ యొక్క ఆత్మీయ వస్త్రములను మనము ప్రతిదినము ఉదుకుకొనుము. అంటే వాష్ చేసుకోవాలి. అంటే మరి ప్రతిరోజు కూడాను ఉదయకాలమందు మనము మన యొక్క ప్రార్థనలోను రాత్రికాల సమయంలో ప్రార్థనలోను, దేవా ఈ యొక్క ఉదయకాలమందు
మీ యొక్క ప్రార్థనతో నా యొక్క జీవిత యాత్రను పనిపాటలను ప్రారంభం చేస్తున్నాను స్వామి. మీ యొక్క ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తంగా విరోధముగా నేను ఏది చేయకుండా కాపాడు తండ్రి అని ఉదయకాలమందును రాత్రి పడుకునేటువంటి సమయంలో స్వామి ఈ యొక్క పగటి కాలం అంతటిలో కూడా నేను నిర్వహించినటువంటి పనులన్నింటిలో ఏదైనా దోషం ఉన్నట్లయితే ఆ దోషాన్ని నాకు కనపరచు స్వామి. ఆ యొక్క దోషములోకి నేను దాసుడిని కాకుండా మీ చేత దోష శిక్షకు నేను గురి కాకుండా మమ్మల్ని శుద్ధీకరించండి స్వామి, మమ్మల్ని పవిత్రపరచండి తండ్రి అని మనము తిరిగి దేవునికి ఒప్పుకోలు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉండటమే ప్రతి దినము మన యొక్క వస్త్రములను ఉతుకుకోవటము కదండి. కాబట్టి ఈ యొక్క వస్త్రములను ఉతుక్కోవటం అంటే ఏమండి, సబ్బాతు రోజున చాకిరేవుకి వెళ్ళటం, చేపల చెరువుకి వెళ్ళి జీవనోపాధిని సంపాదించుకోవటం కాదు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితమును సరైన విధముగా ఉన్నదా లేదా, ఈ యొక్క సబ్బాతు దినమందు మనము ఏ రీతిగా మనము జీవించి ఉన్నాము అన్నటువంటి విధంగా మనము మన యొక్క భక్తి జీవితమును కాపాడుకోవాల్సినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉండి ఉన్నది. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కేవలము ఈ యొక్క విశ్రాంతి దినమందు మాత్రమే కాదండి, మనము జీవించు దినములన్నిటిలో కూడాను ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు గురువుగాను మనకు మార్గదర్శిగాను ఉండి మనల్ని ఎల్లవేళలా మనల్ని అందరినీ కూడాను సర్వసత్యంలోనికి నడిపించి స్థిరపరిచి బలపరిచి కరుణించి కాచి కాపాడును గాక.